దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడంట. ఏ విధమైన సహాయము? అందుకనే మొన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నప్పుడు ఆయన పనులు అనేకమైన ఉన్నాయి. మనుషులు చూసేది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే దేవుడు కేవలం ఒక సమయంలో మన మీదకి రావాలి, మనల్ని నింపాలి, వెళ్ళిపోవాలి. మనుషుల యొక్క పర్స్పెక్టివ్ అట్లా ఉంది. కానీ దేవుడు పరిశుద్ధాత్మను పంపించిన కారణం చాలా గొప్పది. అందులో ఒక కారణాన్ని ఈరోజు ధ్యానిస్తున్నాం. ఏంటా కారణం అంటే మన బలహీనతను చూచి. ఏంటా మన బలహీనత? ప్రార్థన ఎలాగూ చేయవలనో మనకు తెలియదంటండి. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో. యుక్తము అంటే చాలా తెలివిగా, అర్థవంతంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చూడండి, ప్రతి దేశానికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు నెగోసియేషన్స్ ఉంటారు. నెగోసియేషన్స్ ఏం చేస్తారంటే ఆ దేశం యొక్క ప్రతినిధులతో ఈ దేశం యొక్క ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వారి మధ్య సంధి కుదురుతుంది. అంటే డైరెక్ట్గా వాళ్ళు మనుషులు మాట్లాడుకుంటే ఆ తగులు ఇంకెక్కువైపోతాయి. అంటే నెగోసియేషన్స్ అంటే మధ్యవర్తులు. సో ఇప్పుడు చూడండి, మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగింది కదా. మధ్యలో అమెరికా ఏం చేసిందంటే నెగోసియేషన్ చేసింది. మొన్న పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగింది కదా. మధ్యలో కొంతమంది మధ్యవర్తులు ఏం చేశారంటే నెగోసియేషన్ చేశారు. ఇట్లా మన కువైట్, ఇట్లా కొన్ని దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎవరైతే వారికి మధ్యవర్తులుగా ఉంటారో, మంచిగా చక్కగా మాట్లాడతారో, నెగోసియేషన్ చేస్తారో, వారిని నియమించుకొని జరుగుతున్న యుద్ధాలు వీళ్ళకి ఇజ్రాయెల్కి ఇరాన్కి. కానీ కువైట్ వెళ్ళిద్ది నెగోసియేట్ చేయడానికి, అమెరికా వెళ్ళిద్ది నెగోసియేట్ చేయడానికి. మరి వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. వీళ్ళు ఎందుకయ్యా అంటే వీళ్ళు మధ్యవర్తిత్వం చేస్తారు, సరైన మాటలు వచ్చేటట్లుగా చేస్తారు. అంటే వాళ్ళకి రావా అంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే కోపంతోనూ ఆవేశంతోనూ మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే రీజనింగ్గా మాట్లాడతారు. ఓకే అండి, నెగోసియేషన్స్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకంట దేవునికి మనకి మధ్య నెగోసియేషన్. హల్లెలూయా. యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయాలో. ఇదిగో నువ్వు ఈ మాట అడుగు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాటలు అందిస్తాడంట. నువ్వు ఈ మాట చెప్పు, ఈ మాట చెప్తే దేవుడు పనిచేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక సపరేట్ వ్యక్తి ఏం కాదు, దేవునిలో భాగమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మను మనకు పంపించి మనం ఎలా అడగాలో ఆయన ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక నెగోసియేషన్. ఆయన మనకు మాటలను ఇస్తాడు. ఏ మాట అడిగితే, ఏ మాట చెప్తే దేవుడు స్పందిస్తాడో ఆ మాటలను ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులను మన చేత పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడండి. హన్న ఆ రోజున దేవుని మందిరంలోకి వెళ్ళి ఆత్మ చేత నింపబడి ఆత్మలో మూలుగుతూ ఉంది. ఆత్మలో మూలుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఒప్పుకోలు వచ్చింది. దేవా, నువ్వు గనక నాకు ఇస్తే. అంతకుముందు రాలా. ఆ రోజు ఆత్మదేవుడు హన్నా చేత ఒప్పింపజేశాడు. ఏమని? నువ్వు బిడ్డనిస్తానని చెప్పు, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డని నీ సన్నిధిలో నేను వదిలిపెడతానని చెప్పు అని ఒప్పింపజేశాడు. ఎప్పుడైతే ఒప్పుకుందో ఆ విజిట్ అంతకుముందు విజిట్స్ లాగా లేదు. చూడండి, అంతకుముందు విజిట్ లాగా లేదు. కానీ ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే దేవుడు చూడండి అంతకుముందు
కూడా మందిరంకి వచ్చింది కదా, అప్పుడు ఎందుకు చేయలేదు దేవుడు? ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో అప్పుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ అంతకుముందు ఒప్పుకోలేదు, ఈసారి ఒప్పుకున్నాడు దేవుడు. అంతకుముందు ఇవేం అనలేదు, కానీ ఈసారి అంది, నువ్వు ఇచ్చిన కుమారుని నీకే ఇస్తానని. సమూయేలు పుట్టాడు, తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెట్టేసి, తర్వాత ఆమెకి అనేక మంది సంతానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఈమె అనేక సార్లు మందిరానికి వెళ్ళింది, దేవుడు ఆమె ప్రార్థన వింటానే ఉన్నాడు. కానీ ఈసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె చేత ఒక ఒప్పుకోలు చేశాడు, ఒక మొక్కుబడిని చేయించాడు, ఒక నిబంధనలోకి తీసుకొచ్చాడు. అది మనకి తెలియదండి. మనం ఆత్మలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అంటే ఎలా ప్రార్థన చేసుకోవటం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇన్వైట్ చేసి, దేవా నేను ప్రార్థించుకుంటున్నాను, నాతో కలిసి ప్రార్థించు, నా చేత ప్రార్థన చేయించు అని పరిశుద్ధాత్మ దేవుని మన ప్రార్థనలోకి మనం ఇన్వైట్ చేసినప్పుడు, ఏకాగ్రతతో ఏక మనసుతో మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానాలను ఎత్తిపట్టి మన చేత ప్రార్థన చేయిస్తాడు. ఎప్పుడైతే మనం వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. బికాస్ హీఈస్ బౌండ్ టు హిజ్ వర్డ్. ఆయన మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు అనమాట. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నెగోసియేషన్. ఆయన మనలోకి వచ్చి మనం ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మన చేత చేయిస్తాడు. సో ఇన్వైట్ హిమ్, ఆహ్వానించండి, నింపబడుతూ ఉండండి, ఆయన మన చేత ప్రార్థన చేయిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.